సార్ ఇదే ఇష్యూలో కవితకు సంబంధించి కూడా ఏదైతే తీర్మానం వ్యాఖ్యలకు సంబంధించి కూడా పార్టీ నుంచి సపోర్ట్ లేదని చెప్పేసి నిన్న చిట్ చాట్లో కూడా కవిత సపోర్ట్ లేదని ఆమె అనడానికి సపోర్ట్ ఉందా? ఉమ్, పార్టీ ఖండించలే కదా తీర్మానం అన్న మాటల్ని. ఖండించలేదు. అట్లా ఈమె చేసిన దాడిని కూడా ఖండించలేదు. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను కూడా అన్నారు. అంతే, ఇక విజ్ఞానకు వదిలేసాం అన్నప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారనేది చూడాలి. ఎందుకంటే కవితను కావాలని దూరం చేస్తారా? ఏం జరుగుతుంది అసలు ఇష్యూలో? మీరు ఆ అది కుటుంబాలు వాళ్ళ చాలా ఇంటర్నల్ పార్టీ ఇష్యూ, అది ఉమ్, ఇంటర్నల్ వాళ్ళ పార్టీ ఇష్యూ. అది మనం ఎందుకు దాని గురించి కామెంట్ చేయడం? ఉమ్, కవితకు పార్టీకి మధ్యలో గ్యాప్ వచ్చిందనేది కనబడతా ఉంది. ఉమ్, దాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది. ఉమ్. మరి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, దాన్ని తగ్గించడానికి ఏం ఎఫర్ట్స్ పెట్టాలనేది ఆయన ఆలోచించాలి. కేసీఆర్ కూడా ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు? సొంత బిడ్డనే కదా పిలిపించుకొని కనీసం మాట్లాడలేదు. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఈ దయ్యాలున్న ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు రోజు రోజుకి దూరం పెరుగుతుంది తప్ప ఆ గ్యాప్ను ఫిల్ చేసే వాళ్ళు ఎవరు? కొంతమంది నాయకులు ఏమనుకుంటారంటే కాలమే పరిష్కరిస్తే సమస్యలను అనుకుంటారు. ఉమ్, కొంతకాలమే ఆ సమస్యలో పరిష్కారం చూపెడుతుంది. ఉమ్, మనం పిలిచిన కొద్దీ ఇంకా అది పెరుగుతూ ఉంటుంది అనేది అనుకుంటాం. ఫైర్ ఇంజన్ ఫైర్ ఇంజన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఫైర్ ఇంజన్ సర్వీస్లో, ఫైర్ సర్వీస్, వాటి మీద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇస్తారు. ఇష్టప్పుడు ఏం చెప్తుంది తెలుసా? ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది అనుకో మండుతున్నదని, వెంటనే పోవద్దు మీరు, నీళ్ళు నింపుకుంటానమనో ఇంకోటి చేస్తున్నామనో అన్ని చదువుకుంటున్నట్టు కొంత స్లోగా పోవాలి, స్లోగా పోవాలి. ఆడికి పోయినాక అది మండాలే, బూడిద కావాలి, కొద్దిగా ఉంటాయి మంటలు. అప్పుడు మీరు నీళ్లు పోస్తే అది లొంగుతుంది. మీరు వాడు ఫోన్ చేయగానే ఉరికిల్లు అనుకో, ఆ ఫైర్ ఆ కంట్రోల్ కాదు. నువ్వు నీళ్లు పోసినా కూడా అది మండుతూనే ఉంటుంది. ఇప్పుడు కవిత కంట్రోల్ కాలేని పరిస్థితిలో ఉంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు కోపం వచ్చి తిడతా ఉంటాడు వాడు, నువ్వు పోయి ఆపుగా వాడు ఎంత ట్రై చేస్తే ఇంకెక్కువ తిడతా ఉంటాడు. ఫేస్ టు ఫేస్ ఇంకా కోపం ఎక్కువైతే ఉంటుంది. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు కొట్టుకునేటప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, నాకు దెబ్బలు తగులుతాయేమో అని జాగ్రత్తలు ఉంటారు. నువ్వు పోయినావు అనుకో ఆపడానికి ఇంకెక్కువ అవుతుంది వాళ్ళది. కానీ ఈలోపు ఇక్కడ నష్టం జరగాల్సింది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దాన్ని ఎవరు ఆపగలుగుతారు? దాన్ని ఎవరు ఆపలేరు. మొదలైంది కదా. ఇప్పుడు మంట అంటుకున్నాక కొంత కాలి బూడిద అవుతుంది, దాన్ని ఆపలేము మనం, నష్టం జరుగుతుంది. అటు కాంగ్రెస్ బీజేపీ చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి ఈ ఇష్యూని. తీసుకుంటారు. రాజకీయాలలో ఎప్పుడు కొందరికి కొన్ని అడ్వాంటేజ్ అయితే, కొందరికి కొన్ని డిసడ్వాంటేజ్ అవుతాయి. ఒకసారి వీళ్ళది పై చేయి అవుతుంది, ఒకసారి వాళ్ళది పై చేయి అవుతుంది. దాన్ని ఎవరు ఆపగలుగుతారు? అసలు డ్రామా ఎలక్షన్ల ముందు ఉంటుంది. ఇవన్నీ కొసలే ఇవన్నీ. ఒకటి రేవంత్ కూడా కవిత ఎపిసోడ్ వెనకాల ఉన్నాడని చెప్పేసి తీర్మానం మళ్ళీ కూడా ఆరోపించండి, ఏదైతే ఈ దాడికి సంబంధించి కానీ లేకపోతే ఈ ఎపిసోడ్కి సంబంధించి కూడా. ఆయనకి ఏమో ఆధారం ఉందో నాకు తెలియదు. ఎవరు ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చు, ఎందుకంటే వాక్ శుద్ధి, వాక్ స్వాతంత్రం ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగం కాబట్టి ఎవరేమన్నా కూడా మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటనే ఉంటారు. ఇప్పుడు నన్ను తిడతలేరా అంటే కవిత వెనకాల బీజేపీ ఉన్నదని కొందరు, రేవంత్ రెడ్డి ఉన్నదని కొందరు, అసలు ఎవరున్నారు కవిత వెనకాల మీకు తెలిసి? గద్దెగిరిందంటే ఎద్దెగిరింది అంటారు, ఏం చెప్తాం? గద్దెగిరిందంటే అది నలుగురు దగ్గర పోయే వరకు ఎద్దెగిరిందట అనే కాడికి వస్తుంది. ఎవరెనక ఎవరున్నారు అనేది బయటకు వస్తుందా అన్నబా? ఇంటర్నల్గా ఉంటుందా? ఉండేదేదో బయటకు ఉంటుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాల చంద్రబాబు ఉన్నాడు అని అంటే రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా? కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారా? రేవంత్ రెడ్డి నడిపిస్తున్నది చంద్రబాబు అంటే ఒప్పుకుంటారా? మోడీ అన్ని ప్రభుత్వాలను కూల్చేసినోడు రేవంత్ రెడ్డిని ఎందుకు కూల్చలేడంటే చంద్రబాబు అడ్డుపడ్డాడని చెప్తే నమ్ముతారా? జరుగుతూనే ఉంటాయి. అంటే రీసెంట్గా టీజీబీ కేసు కూడా గతంలో కవిత గౌరవాధ్యక్షురాలు ఉండే 10 ఏళ్ళు దాదాపు, ఆమెను తీసేసి మళ్ళీ ఇప్పుడు కొప్పుల ఇష్యూని పెట్టారు. అంటే ఏంటి ఆ గ్యాప్ ఇంకా పెంచుతున్నారు తప్ప. ఇప్పుడు కవిత గారే స్వాగతించారు కొప్పులీశ్వర్ని. ఆయన తట్టమోసిన సింగరేణి బిడ్డ ఆయన కావడం జగిత్యాలకు స్వాగతిస్తున్నాము అని చెప్పింది. మనం ఎందుకు దాని మీద చర్చ? అంటే ఎప్పటికి ఒక్కరే ఉంటా, మారాలి కదా. ఈ సందర్భము అట్లా అనుకునడానికి ఆస్కారం ఇచ్చింది. గ్యాప్ పెరుగుతున్నది కాబట్టి ఆమెను ఆ బాధ్యతలను తప్పించిండ్రు. అంటే ఇట్లా జాగృతి నుంచి ఓన్లీ ఇప్పుడు ఇది ఒక సాంస్కృతిక సంస్థ లెక్కన ఉంటుంది, రాను రాని ఏమన్నా పొలిటికల్ స్టాండ్ ఏమైనా తీసుకొని పిఆర్ఎస్ నుంచి కంటిన్యూగా బయటకు వచ్చి జాగృతి నుంచి సొంతంగా పోటీ చేసే ఆలోచన ఏమైనా కవిత ఉందా మీకు తెలిసేమన్నా? అట్లా అంటే పార్టీతో ఉన్న రోజులు ఆలోచన చేయదు. ఒకవేళ పార్టీతో లేని పరిస్థితి వచ్చింది అనుకుందాం, ఆమె కోపం వచ్చి రిజైన్ చేసినా, వీళ్ళ కోపం వచ్చి ఒకవేళ సస్పెండ్ చేసి టర్మినేట్ చేసినా కూడా ఆమెకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏదన్నా పార్టీలోకి పోవడం, లేదా తను సొంతంగా పార్టీ పెట్టుకోవడం. కాబట్టి అప్పుడు జాగృతి అనేది ఆ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర వహిస్తుంది. ఇంకొకటి షర్మిలతో కూడా పోల్స్తారు కవితను. ఏదైతే జగన్ కూడా షర్మిలను పట్టించుకోకపోవడం వల్లనే
అధికారం కోల్పోయిండు అని చెప్పేసి ఇప్పుడు రానున్న అధికారం వీలేదని చెప్తూ మరి పక్కన కవితను పట్టించుకోకపోతే వీళ్ళకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పేసి కూడా బయట ప్రచారం. అంటే పోల్చడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి ఎనర్జీ, ఎవరి ఎబిలిటీ, ఎవరి విజన్, ఎవరి డ్రీము వాళ్ళకు ఉంటుంది. తప్పేమున్నది? ఇప్పుడు షర్మిల మా తండ్రి సీఎంగా పనిచేసిండు, మా అన్న సీఎంగా పనిచేసిండు, నేనెందుకు కాకూడదు అనే కోరిక ఆమెకుంటే తప్పేం కాదు కదా. కవిత గారికి కూడా మా తండ్రి సీఎంగా ఉన్నాడు, మా అన్న కూడా సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ అవుతున్నాడు, అన్నకంటే నేనే ముందు సీఎం అయితే బాగుండనే కోరిక వస్తే తప్పేమున్నది అంటున్నాను. ఆమె హక్కు లేదా? కోరుకునే హక్కు లేదా ఆమెకు? అది సాధ్యమైద్దా కాదా అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. కానీ ఆమె వ్యక్తిగతంగా ఆమెకు ఆ హక్కు ఉన్నదా లేదా? ఉన్నది కదా. ఆస్పిరేషన్ ఉండడం తప్పు కాదుగా. రాజ్యాంగం నిషేధించలేదు కదా. ఒక్క కుటుంబంలో తండ్రి బిడ్డ కొడుకు సీఎం కాకూడదని ఉన్న రాజ్యాంగంలో నిషేధం ఉన్నదా? వ్యక్తి అనేవాడు వ్యక్తి అంతే. వ్యక్తిగా అందరికి సమాన హక్కులు ఉంటాయి. వారసత్వం ప్రకారం కొడుకు అని చెప్పేసి ఉండకూడదని ఎక్కడన్నది? దశరథుని కొడుకు రాముడు రాజు కావచ్చు, కానీ కేసీఆర్ కొడుకు రాముడు రాజు కాకూడదు? అదే నేను అనేది. మా ముఖ్యమంత్రి కాకూడదు? కవిత ఇష్యూలో వారసత్వం కొడుకులకి ఇస్తారా లేకపోతే కూతురు కావద్దా అన్నట్టు కూడా ఇక్కడ కొడుకు కూతురు అని ఉంటుందా? ఆడ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు, అంతేగాని కొడుకు కూతురు అనేది పార్టీలో ఎవరైతే బాగుంటుంది అనేది ఒక చర్చ ఉంటుంది. ప్రత్యక్షంగా ఉండకపోయినా కేసీఆర్ పరోక్షంగా ఒపీనియన్ తీసుకుంటాడు, ఎవరైతే బాగుంటుంది. ఆయన కూడా చూస్తున్నాడు కదా, ఎవరి పనితీరు ఏందనేది చూస్తున్నాడు కదా. జనరల్గా పితృస్వామిక సమాజం ఇది. పితృస్వామిక సమాజంలో ఎక్కువ ప్రాధాన్యత కొడుకులకే ఉంటుంది. ఇంకా కేసీఆర్ వెయిట్ చేస్తాడా ఎపిసోడ్ మండాలని? అంటే మీరే అన్నారు ఫైర్ ఇంజన్ వాళ్ళు వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తుండా? కేసీఆర్ సమయం వస్తుంది. కేసీఆర్ వెంటనే స్పందించే మనిషి కాదు, ఏ విషయంలోనైనా టైం తీసుకుంటాడు. కానీ క్యాడర్ కన్ఫ్యూజన్లో ఉంది కదా బాగా, ఎవరు ఎటు దిక్కుపోవాలని అక్క దిక్కుపోతే అన్న దిక్కుపోతే అక్క, కార్యకర్తల మధ్యలో సఫర్ అయిపోతారు కదా. కార్యకర్తలు ఎప్పుడైనా కూడా పార్టీ స్టాండ్ను బలపరచాలి. పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే దాన్ని బలపరచాలి. ఎవరి వెనకాల పోతే వాళ్ళు కూడా నష్టపోతారు. చాలామంది పార్టీ స్టాండే కేటీఆర్ ఎంబడే పోతారు కవితత్వం కంటే. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేనంట, రేపు కేటీఆర్ విషయంలోనే కేసీఆర్ కోపం వచ్చి పక్కకు పెట్టిండు అనుకో, తెల్లారి నుంచి ఆయన వెనక ఎవరైనా కనబడతారా? కేసీఆర్ ఫైనల్ అంతే కదా. ఎప్పుడు కూడా కార్యకర్తలు పార్టీలో వారి ప్రభ వెలిగినంత కాలమే వాళ్ళు వెనకాల తిరుగుతారు. ప్రభ వెలుగు లేదనుకో దూరం ఉంటారు. ఏ నాయకుడిని అయినా పార్టీ పక్కకు పెట్టినప్పుడు ఆ నాయకునింటికి పోతారా జనాలు? కలుస్తారా? కలవరు కదా. హరీష్ రావు గారు మంత్రిగా లేని సమయంలో ఆయన ఎక్కడన్నా పోయి ఉన్నాడు. పొద్దున పోతే రోజు 200 మంది కనబడేటోళ్ళు. మంత్రిగా లేనప్పుడు ఆయన ఇంటికి పోయినా, ఈటల రాజేందర్ ఇంటికి పోయినా ఎవరు లేరు. 10 మంది 20 మంది. ఎప్పుడైనా బెల్లం చుట్టే ఈగలు ముసురుతాయి. కార్యకర్తలకు కావాల్సింది ఏంది? పార్టీ, అధికారము, పనులు. ఇప్పుడు మాజీ మంత్రులు టీఆర్ఎస్లో ఉన్నారు, వాళ్ళ ఇళ్ళ ముందు ఇదివరకు ఉన్నట్టు జనాలు. అట్లే ఉంటుంది ఎప్పుడైనా అంతే. ఎవరన్నా మేము ఎన్టీ రామారావును చంద్రబాబు ధిక్కరించి ముఖ్యమంత్రి అయినప్పుడు మోసనాచార్య లాంటి వాళ్ళు లక్ష్మీపార్వతి నమ్ముకొని ఆమె వెనకాల ఉన్నారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది? మళ్ళీ వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది కదా. రోజుకు ఆ పార్టీ మొత్తం చిన్న భిన్నమైంది కదా. ఆమె నమ్ముకున్న ఇందిరారెడ్డే కాంగ్రెస్లో పోవాల్సి వచ్చింది కదా. ఎప్పుడైనా అంతే. పార్టీతో ఉన్నంతకాలమే ఆ నాయకుని యొక్క ప్రభావం వెలుగుతుంది. పార్టీకి దూరమైంది అనుకో ఏముండదు, మెల్లమెల్లగా దూరం అయిపోతారు.